హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్ ఫామ్ హౌస్లో వెలుగు చూసిన డ్రగ్స్ ఉదంతం తెలుగు రాష్ట్రాలపై సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపించడమే కాకుండా ఆయన డ్రగ్ పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు వార్తలు రావడం రాజకీయంగా పెను దుమారం రేపింది. గత శనివారం రాత్రి మొయినాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో తెలంగాణ ఈగిల్ పోలీస్ జరిపిన మెరుపు దాడిలో డ్రగ్ వినియోగం బయటపడడం, దానికి తోడు అక్కడ కాల్పులు జరపడం వంటి పరిణామాలు ఈ కేసు తీవ్రతను చాటి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ విషయంలో కఠినంగా వివరించే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంపీ మహేష్ యాదవ్పై సస్పెన్షన్ వేటు వేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో సాగుతున్న ప్రచారం ప్రకారం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఏ నాయకుడికైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని చంద్రబాబు నాయుడు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం పోరాడుతున్న తరుణంలో పార్టీకి చెందిన ఒక బాధ్యతాయుతమైన ఎంపీ ఇట్లాంటి కేసులో చిక్కుకోవడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీని తక్షణమే బెర్తార్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహేష్ యాదవ్ రక్త నమూనాల డ్రగ్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలిసిందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయనపై వేటు వేయడం తప్ప పార్టీ మరో మార్గం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాథమికంగా ఎంపీని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించినట్టు తెలుస్తున్న పూర్తిస్థాయి నివేదిక అందిన తర్వాత అధికారికంగా సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఈ ఉదంతం కేవలం ఒక వ్యక్తిగత విషయం కాదు, దీనివల్ల పార్టీకి కూడా నష్టం చేకూరుతుందని టీడీపీ హైకమాండ్ సీరియస్గా భావిస్తుంది. ప్రత్యేకించి యువనేతగా గుర్తింపు పొందిన పుట్ట మహేష్ యాదవ్ నుంచి ఇట్లాంటి ప్రవర్తన ఎవరూ ఊహించలేదు. ఒకవైపు కేంద్రంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎంపీ ఇలా డ్రగ్ పార్టీలో పాల్గొనడం మరింత చర్చనీయాంశమైంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు కఠిన నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న యాంటీ డ్రగ్ ప్రచారానికి విలువే ఉంటుందని ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అందుకే నిష్పక్షపాతంగా విచారణ జరిపించి దోషులుగా తేలితే ఎంతటి వారైనా వదిలేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా ప్రజల్లోకి ఒక బలమైన సందేశాన్ని పంపాలని టీడీపీ భావిస్తుంది. తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదని, అలాగే పార్టీని క్రమశిక్షణే ముఖ్యమని చాటి చెప్పడానికి ఈ కేసును ఒక ఉదాహరణగా తీసుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. రాజకీయాల్లో ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వెనుకడుగు వేస్తే అది భవిష్యత్తులో తీరని నష్టం కలిగిస్తుందని సీనియర్ నాయకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసు ఎంపీ మహేష్ యాదవ్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమే కాకుండా టీడీపీలో అంతర్గత చర్చకు తెరలేపింది. రానున్న కొద్ది గంటల్లో ఆయా సస్పెన్షన్ గురించి పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.